నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వ్యక్తులతో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఏ స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందో అనేక సందర్భాల్లో పోలీసులు మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక మహిళ జీవితంలో ఒక రాంగ్ కాల్ చేసిన నష్టం అంతా ఇంత కాదు. అసలు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. 3 టౌన్ సిఐ పైడయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ రాంగ్ కాల్ వ్యవహారం? అక్షయ్ కుమార్ అని చెప్పేసి శ్రీకాళహస్తి తిరుపతి అతను ఈ బాధితురాలకి ఫోన్ చేయడం జరిగింది. దాంతో ఆవిడ 2-3 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ అతను కంటిన్యూగా ఫోన్ చేయడంతో ఆవిడ లిఫ్ట్ చేసింది. ఆ రకంగా ఆవిడతో పరిచయం పెంచుకొని ఆవిడతో మాట్లాడి అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆవిడని బ్లాక్మెయిల్ చేసి ఆవిడ దగ్గర అంచెలంచెలుగా సుమారుగా 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు అకౌంట్ ట్రాన్స్ఫర్స్ అండ్ బై హ్యాండ్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి, అలాగే 800 గ్రాముల వరకు గోల్డ్ కూడా ఇచ్చామని చెప్పేసి ఆవిడ చెప్తుంది. దానికి సంబంధించి మనం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేసాం. ఆ బ్లాక్మెయిల్ చేసినటువంటి అమౌంట్తో వీడు ఒక కారు కొనుక్కోవడం, అలాగే జలసాలు చేయడం జరిగింది. అలాగే మన దగ్గర మన ఏరియాలో అతను ఒక 10 లక్షల రూపాయలు అంటే 2-3 టైమ్స్ ఆవిడని కలవడం జరిగింది. దాంతో మన దగ్గర కేసు రిజిస్టర్ చేసాం. అయితే ఇప్పుడు ఆవిడ ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అతని యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా వెరిఫై చేసి అప్పుడు మేము అది చెప్తామండి. ఎవరు సార్ ఈ శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్? ఏం చేస్తూ ఉంటాడు? ఈ అక్షయ్ కుమార్ అన్న అతను ఏం చేస్తాడు, ప్రస్తుతానికి అయితే ఏమి ఆల్రెడీ మ్యారీడ్, అతను 2 పిల్లలు కూడా ఉన్నారు. అతనికి 39 ఇయర్స్ అండి. అయితే ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో కొంత చేస్తాను అని చెప్తున్నాడు. మామూలుగా అయితే ఏమి పని చేయలేను, ఊరి మీద ఖాళీగా తిరుగుతున్నాను, ఏం జాబ్ లేదు. సార్, బాధిత మహిళ పేరు చెప్పొద్దు కానీ ఈమె ఏంటి సార్, ఎక్కడ, ఏ ఏరియా? బాధిత మహిళ వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి. మన దగ్గరకు రావడంతో మన ఏరియా ఉంది కనుక మన ఏరియాలో ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి సార్ ఈ రాంగ్ కాల్ నుంచి చాటింగ్ వరకు వెళ్ళటం, బ్లాక్మెయిల్ వరకు? దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఆవిడని బ్లాక్మెయిల్ చేయడం, ఆవిడ భయపడి ఎక్కడ ఈ విషయం వాళ్ళు ఫ్యామిలీకి చెప్తారని ఉద్దేశంతో భయపడుతూ అతనికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అతను తీసుకుంటుండో ఆ డబ్బులతో అతను ఎంజాయ్ చేయడం జరుగుతుందండి. సార్, అంటే విక్టిమ్ చెప్పినటువంటి కంప్లైంట్ బేస్ లో ఇప్పటి వరకు అతనికి ఎంత వరకు ఇస్తా ఉంది డబ్బులు? అంటే మన అకౌంట్ ట్రాన్స్ఫర్స్ వచ్చే వరకు సుమారుగా 2 కోట్ల వరకు ఉంది. ఇంకా అంటే అతని అకౌంట్ ఇంకా మనం వెరిఫై చేయవలసి ఉంది. ఆ లెటర్స్ అవి పెట్టామండి. అవి బ్యాంక్ నుంచి లెటర్స్ వచ్చిన తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెరిఫై చేసి చేస్తాం. ఈమె హస్బెండ్ ఏం చేస్తుంటారు సార్? అతను వెస్ట్ గోదావరిలో గోల్డ్ షాప్ రన్ చేస్తారు. అంటే తిను భర్తకు ముందే చెప్పుంటే ఈ స్థాయి డ్యామేజ్ జరిగి ఉండేది కాకపోవచ్చు. చెప్పాలండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేము చెప్పేది అది ఏదైనా ఇష్యూ అయితే మొదట్లోనే స్టార్టింగ్లోనే చెప్పగలిగితే మనం ఇంతవరకు ఈ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. ఒకరిని బాధపడకుండా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ఆవిడ చెప్పకపోవడం, చెప్తే కాపురం ఏమవుతుందనే భయంతో ఆవిడ చెప్పడం లేదని చెప్పడం జరిగింది. సార్, అంటే ఇప్పుడు ప్రైమరీగా ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కూడా కలవడం జరిగిందా, లేకపోతే ఓన్లీ చాటింగ్ వరకు? ఇది బ్లాక్మెయిల్, చాటింగ్, వీడియోస్, ఫిజికల్ గా కూడా కలవడం జరిగింది. మన దగ్గర ఒక లాడ్జ్ లోనే, అలాగే హైదరాబాద్ లో కూడా, అలాగే వెస్ట్ గోదావరి ఏరియాలో కూడా కలవడం జరిగిందని చెప్పారు. అంటే భయపెట్టాడు, కలవకపోతే ఈ వీడియోస్ అన్ని కూడా మీ హస్బెండ్కి చెప్తాను, లేకపోతే మీ హస్బెండ్ చంపుతాము అని చెప్పేసి బెదిరించడంతో ఆవిడ భయపడి నేను చేశానని చెప్పేసి ఆవిడ చెప్తాను. అక్షయ్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ మనం రేప్ కేసు కింద, అలాగే ఎక్స్టార్షన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందని, రిమాండ్ కూడా పెట్టాము. పోలీస్ కస్టడీ అడుగుతాం, అడిగి ఫైనల్ అంటే ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి యాక్షన్ తీసాం. సార్, ఫైనల్ గా పబ్లిక్ కి కూడా అవేర్నెస్ ఏం చెప్తారు సార్? సోషల్ మీడియా ద్వారా ఎవరో ముక్కు ముఖం తెలియలేని వ్యక్తులతో పరిచయాలు, ఆ తర్వాత ఫిజికల్ రిలేషన్స్ వరకు వెళ్ళడం, ఆ తర్వాత అవి చెడినాక మళ్ళీ పోలీసుల్ని అప్రోచ్ అవటం, ఇదంతా చూస్తున్నాం కదా. అంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైనా ఇష్యూ కానీ వస్తే, అంటే ఎవరైనా రాంగ్ కాల్స్ చేసినా, మెసేజెస్ పెట్టినా, ఏదైనా లింక్స్ పంపించినా ఏది కూడా అవి మీరు ఓపెన్ చేయడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ చేయొద్దని మేము అందరికీ చెప్తున్నామండి. ఎందుకంటే దానివల్ల చాలా వరకు ఇష్యూస్ అన్నీ కూడా వస్తుంది. ఒకవేళ ఏదైనా జరిగితే ఇమీడియట్గా స్టార్టింగ్లోనే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే పోలీసులు కానీ అప్రోచ్ అయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని అక్కడ వరకు అది మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. చాలా సీరియస్ చెప్పకపోవడం వల్ల చాలా వరకు ఫైనాన్షియల్గా కానీ, తర్వాత చాలామంది సూసైడ్ చేసుకోవడం కానీ ఇలా జరుగుతుంది. అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే ఇమీడియట్గా స్టార్టింగ్లోనే అయితే ఫ్యామిలీస్ కానీ చెప్పాలి, ఫ్యామిలీ ద్వారా లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కానీ చెప్పి కానీ, లేదా పోలీస్ వరకు వస్తే మేము కంపల్సరీగా అవి మేము యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ ఆ మహిళలకు అందరూ కూడా చెప్పేది అదేనండి, ఏదంటే స్టార్టింగ్లోనే మీరు చెప్పండి, లేదంటే పోలీసుని అప్రోచ్ అవ్వండి, మీకు తప్పకుండా మేము న్యాయం చేస్తామని అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాం. సార్, ఇన్ ది పర్టికులర్ కేసు ఓన్లీ రాంగ్ కాల్ ద్వారా మాత్రమే అక్షయ్ ఈమెకి పరిచయం అయ్యాడా సార్?
అంటే అతను కాల్ చేశాడు, నేను లిఫ్ట్ చేయలేదు 2-3 టైమ్స్. తర్వాత కంటిన్యూ చేయడంతో నేను లిఫ్ట్ చేశాను. తర్వాత మాట్లాడడం అది అవన్నీ కూడా రికార్డ్ చేయడంతో ఆవిడ ఆ రికార్డింగ్స్ ఎక్కడ బయటకు వస్తాయని భయంతో నేను మాట్లాడానని చెప్పేసి బాధితురాలు చెప్తుంది. అంటే కొంచెం కనెక్టింగ్ మిస్ అవుతుంది సార్. అంటే కాన్వర్జేషన్ అనేది పర్సనల్ గా వెళ్ళిందా? ఎందుకు భయపడాల్సినంత పని ఉంది? పర్సనల్గా కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మేము వెరిఫై చేయవలసి ఉంది. అవన్నీ చేసి ఇంకా ఫైనల్గా మీకు చెప్తాను. ఇక్కడ సిఐ గారు చెప్పినట్టు ఈ మధ్య కాలంలోనే కాదు, గత కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం, అపరిచిత వ్యక్తులతో ఎంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళే మంచి మాటలతో కనెక్ట్ అయ్యి ఆ తర్వాత ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారో పూర్తిగా వాళ్ళని ముంచేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ పర్టికులర్ కేసు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు వివరాలు కూడా ఒక రాంగ్ కాల్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తి, అది కూడా శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్ అనే వ్యక్తి, ఆమెతో బలవంతంగా ఫోన్ కాల్స్ మాట్లాడడం, ఆ తర్వాత చాటింగ్స్ వరకు వెళ్ళటం, మళ్ళీ అవి పర్సనల్ వరకు వెళ్తూ మీ హస్బెండ్ కి చెప్పేస్తాను అని బెదిరించి కోట్ల రూపాయలు ఆమె దగ్గర లాక్కోవడం, ఇదంతా చూసిన తర్వాత ఆఖరికి ఇంకా భర్తను కూడా చంపేస్తానని బెదిరించే స్థాయికి ఆ వ్యక్తి యొక్క బెదిరింపులు బ్లాక్మెయిల్ జరగడంతో ఇప్పుడు ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. అతన్ని రిమాండ్ కి కూడా పంపామని చెప్తున్నారు 3 టౌన్ సిఐ పైడయ్య గారు. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, ఐ డ్రీమ్ వైజాగ్.